హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు సురేఖ. నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్తో వచ్చాను. నా పేరు రేఖ నుంచి సురేఖ అని ఎందుకు చెప్తున్నానంటే, నా ఫ్రెండ్ స్నేహితురాలు ఒక ఆమె నాకు సలహా ఇచ్చారనమాట. సో నాకు చాలా దగ్గరైన మనిషి. సో తను ఏం చెప్పారంటే, ఎప్పుడు కూడా లేడీస్కి 3 అక్షరాల పేరు అనేది బాగా సూట్ అవుతుంది. సో నువ్వు 2 అక్షరాలే ఉన్నాయి కాబట్టి నీకు ఆ పేరు అనేది అంతగా సెట్ అవ్వదు అనేసి చెప్పారనమాట. సో నా ఒరిజినల్ పేరు సురేఖ, కానీ షార్ట్ కట్ బాగుంటుంది అని చెప్పి రేఖ అని చెప్తున్నాను. సో దానివల్ల ఏంటంటే ఆవిడ చెప్పిన పద్ధతినే ఫాలో అవుతున్నాను. నా పేరు మీకు చెప్తున్నాను. నా పేరు సురేఖ. ఓకేనా? సరే, ఈరోజు మనం ఏం చేద్దామంటే, మీకెంతో ఇష్టమైన ఒక రీడింగ్ చేయబోతున్నాను. అదేంటంటే మీ పర్సన్తో మాట్లాడడం అనమాట. చాలా రోజులు అయింది మీ వ్యక్తితో మాట్లాడి. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, మీ గురించి ఎలా ఆలోచిస్తున్నారు, ఇవన్నీ కూడా ఈరోజు మనం చూద్దాం. ఓకేనా? సో ముందుగా మీ అందరికీ కూడా చాలా చాలా పేరున ధన్యవాదాలండి. నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు, ఎంతో మంచి కామెంట్స్ పెడుతున్నందుకు అందరికీ పేరున ధన్యవాదాలు. సో అలాగే ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం మీరు లైక్ కానీ, షేర్ కానీ, సబ్స్క్రైబ్ కానీ, కామెంట్ కానీ చేస్తున్నట్లయితే కనుక సో మీకు ఎనర్జీ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. ఎప్పుడు కూడా 1 వే ఎనర్జీ అనేది ముందుకు వెళ్ళదు కదా. ఎప్పుడు 2 వే ఎనర్జీ అనేది ఉండాలన్నమాట. 2 సైడ్లా ఉండాలి. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద రీడింగ్. చూద్దాం అసలు మీ వ్యక్తి మీకేం చెప్పాలనుకుంటున్నారు, లేదంటే వాళ్ళు ఎలా ఏం ఫీల్ అవుతున్నారు, అసలు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ చూద్దాం. సో మీ మనసులో ఉండే వ్యక్తిని తలుచుకోండి, వాళ్ళ పేరుని 3 సార్లు తలుచుకోండి. సో మీకు రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది. ఓకేనా? సో చూద్దాం అసలు మీ వ్యక్తి లైఫ్లో ఏం జరుగుతుంది. అంటే మీకు నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్ అవ్వచ్చు, లేదంటే లెస్ కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళ విషయాలు ఏవి మీకు చెప్పకపోవచ్చు. సో చూడండి వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది, సో వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, సో వాళ్ళు ప్రస్తుతానికి ఎలా ఫీల్ అవుతున్నారు. ఓకే, ముందుగా మీ వ్యక్తి యొక్క రాశులు వచ్చేసి తులారాశి అవ్వచ్చు, మేషరాశి అవ్వచ్చు, అండ్ వృశ్చిక రాశి అవ్వచ్చు. సో ఈ 3 రాశులు అనేది నాకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఈ వ్యక్తి ఎలాగా ఫీల్ అవుతున్నారు, ఎటువంటి ఎనర్జీలో ఉన్నారంటే, ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఎనర్జీలో ఉన్నారండి. ఒక ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు వాళ్ళు. ఏంటంటే ఒక రిలేషన్షిప్ నుంచి కానీ, లేదంటే ఒక జాబ్ పరంగా కానీ, లేదంటే ఒక నెగిటివ్ హ్యాబిట్స్ నుంచి కానీ వాళ్ళు మూవ్ ఆన్ అయిపోతున్నారు, వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవుతున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఒక విధంగా ఈ మార్పు అనేది అవసరము అనేసి వాళ్ళకి అనిపించింది అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసింది, ఇంకా నా జీవితంలోని మార్పు రావాలి అన్నట్లుగా వాళ్ళు ఆలోచించి ముందుకు వెళ్ళటం అనేది స్టార్ట్ చేశారు. ఒక మూవింగ్ ఆన్ ఎనర్జీ, ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఎనర్జీ అనేది కనబడుతుంది. అంటే ఈ కనెక్షన్ కానీ, ఈ జాబ్ కానీ నాకు సెట్ అవ్వదు, నా లైఫ్కి ఇది ఎటువంటి ఉపయోగము లేదు అన్నట్టుగా వాళ్ళు భావించి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది వాళ్ళ లైఫ్లో జరుగుతూ ఉందన్నమాట. ప్రస్తుతానికి వాళ్ళు ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు. సో వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అంటే కనుక, ఒక రకంగా వాళ్ళకి మంచి పదవి, మంచి పొజిషన్ వచ్చి ఉండొచ్చు. ఆఫీస్లో చూస్తే ఒక ప్రమోషన్ కానీ ఏదైనా వచ్చి ఉండొచ్చు. సో వాళ్ళు మంచి, ఒక రకంగా చెప్పాలంటే అథారిటేటివ్ పొజిషన్లో ఉండొచ్చు. అందరికీ మంచి చెప్పే, ఒక ప్రొటెక్ట్ చేసే ఒక ప్రొటెక్టర్ అవ్వచ్చు, ప్రొవైడర్ అవ్వచ్చు. సో మీ వ్యక్తి ప్రస్తుతానికైతే బాగున్నారు, స్టేబుల్గా ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఈ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో దాన్ని సమర్థవంతంగా నిర్ణయించే ఒక మంచి పొజిషన్లో అయితే ఉన్నారండి. సో వాళ్ళకి ఏం కావాలి, ఏం కోరుకుంటున్నారంటే ఒక న్యాయం అనేది కోరుకుంటున్నారు. వాళ్ళ జీవితంలో ఒక బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారు. ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ అనేది బ్యాలెన్స్ కావాలి. సో ఒకవేళ కోర్టుకు సంబంధించి ఏమైనా గొడవలు గట్లా జరుగుతుంటే కనుక అందులో వాళ్ళకి విజయం రావాలి, తొందరగా ఆ కోర్టు సమస్యలన్నీ తీరిపోవాలి. సో ఒకవేళ వాళ్ళు విడిపోయి ఉంటే కనుక, లేదంటే వాళ్ళు ఎవరికైనా, ఇది ఇన్ జనరల్ చూస్తున్నాం కాబట్టి వాళ్ళు ఏ వ్యక్తి నుంచి అయినా విడిపోయి ఉంటే కనుక,
సో వాళ్ళకి ఆ వ్యక్తితో రీయూనియన్ కావాలి. సో ఇటువంటి ఎనర్జీస్ అయితే నాకు వాళ్ళ దగ్గర నుంచి కనబడుతున్నాయి. ప్రస్తుతానికి వాళ్ళ జీవితంలో అది జరుగుతుంది. సో ఇప్పుడు వాళ్ళు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ ఎనర్జీస్ నాతో కనెక్ట్ అయ్యేలా చూడండి. వాళ్ళతో నేను మాట్లాడే విధంగా నన్ను బ్లెస్ చేయండి. చెప్పేది నేనైనా చెప్పించేది మీరే అవ్వాలి యూనివర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఓకే, సో మా వ్యూవర్ యొక్క పర్సన్, సో మీరు మా వ్యూవర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? 6 ఆఫ్ పెంటికల్స్. ఓకే, సో వాళ్ళు ఏంటంటే ఈ కనెక్షన్ ఏదైతే ఉందో ఇందులో ఒక బ్యాలెన్స్ అనేది తేవాలనుకుంటున్నారండి. మీ ఇద్దరి మధ్యలో ఒక రకంగా చెప్పాలంటే డబ్బుల గురించి కూడా ఒక సమస్య ఉండిండొచ్చు. మనీ పరంగా కూడా మీ ఇద్దరి మధ్యలో ఒక డిఫరెన్సెస్ వచ్చి ఉండొచ్చు. మనీ పరంగా కూడా వాళ్ళకి ఒక బ్యాలెన్స్ అనేది కావాలి. ప్లస్ ఏంటంటే మీరిద్దరూ కూడా ఇద్దరిని ఒకరినొకరు అండర్స్టాండ్ చేసుకోవటం కానీ, ఇద్దరిని ఒకరినొకరు నమ్మడం కానీ, నమ్మకం పెంచుకోవటం కానీ, ఈ విధంగా ఒక బ్యాలెన్స్ అనేది రావాలి. ఇది బేసిక్గా ఏంటంటే వాళ్ళు లవరు పార్ట్నర్ కంటే కూడా వాళ్ళు ముఖ్యంగా మిమ్మల్ని ఒక ఫ్రెండ్ లాగా చూస్తున్నారు అనమాట. ఇది ఒక ఫ్రెండ్షిప్ లాగా అనిపిస్తూ ఉంది నాకు. సో వాళ్ళు ఏంటంటే ఈ ఫ్రెండ్షిప్లో కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి. సో మీరు ఒక అటెన్షన్ కానీ, ప్రేమ కానీ, లేదంటే ఒక ఏమంటారు కేర్ కానీ, ఇవన్నీ కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి అనేది వాళ్ళు కోరుకుంటున్నారు. ప్లస్ మీతో మేబీ ఇంతకుముందు ఎప్పుడైనా టెంపుల్కి కానీ ఎక్కడికి కానీ మీతో వెళ్ళి ఉంటే కనుక, సో మళ్ళీ ఆ విధంగా వెళ్ళాలి, దాన ధర్మాలు చేయాలి, అన్నదానం చేయాలి, లేదంటే ఇట్లా స్పిరిచువల్ యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్ అట్లాంటివి ఏమైనా మీరు చేసి ఉంటే కనుక అవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు. సో వాటి ద్వారా మళ్ళీ మీరిద్దరూ కూడా అవి చెయ్యాలి, అటువంటి మంచి కార్యక్రమాలు చెయ్యాలి అన్నట్టుగా కోరుకుంటున్నారు. ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, సో ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయిందని వాళ్ళు అనుకుంటున్నారు. సో వాళ్ళకి అట్లీస్ట్ ఫ్రెండ్షిప్ అయినా ఉంటే బాగుండు అనేది మనం ఇందాక చూసాము. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది. ఒక చీటింగ్ అన్నట్టుగా, ఒక బిట్రేయల్ అన్నట్టుగా, మీరు వాళ్ళని మోసం చేసినట్టుగా ఇవన్నీ కూడా వాళ్ళకి అనిపిస్తున్నాయి అన్నమాట. సో మీరు వాళ్ళని ఏదో వెన్నుపోటు పొడిచినట్టు, సో ఈ విధంగా వాళ్ళు భావిస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే నేను మూవ్ ఆన్ అయిపోవాలి, ఈ కనెక్షన్ అనేది నాకు మంచిది కాదు, ఈ కనెక్షన్ చాలా టాక్సిక్ కనెక్షను, సో మా ఇద్దరికి సెట్ అవ్వదు అన్నట్టుగా అసలు ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోయింది, కంప్లీట్గా అసలు డెడ్ అయిపోయింది, మన ఇద్దరికి ఎటువంటి సంబంధము లేదు అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడ నాకు క్లియర్గా ఒక సపరేషన్ అనేది, ఒక ఎడబాటు అనేది నాకు మీ ఇద్దరి మధ్యలో కనిపిస్తూ ఉంది. ఓకే, సో ఇప్పుడు మా వ్యూవర్ యొక్క పర్సన్ మీరు ఎండ్ అయిపోయిందని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు ఏం కోరుకుంటున్నారు? ఏం కావాలి, ఏమి జరగాలని మీరు కోరుకుంటున్నారు? క్వీన్ ఆఫ్ సోర్డ్స్. ఓకే, సో వీళ్ళు ఏంటంటే ప్రస్తుతానికి తన కెరీర్ మీద, తన జాబ్ పైన, తన రెస్పాన్సిబిలిటీస్ పైన పూర్తి ఫోకస్ పెట్టాలనుకుంటున్నారు, ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు. సో వాళ్ళకి ఇంకా ఎటువంటి రిలేషన్షిప్ వద్దు, నాకు ఎవ్వరూ వద్దు, ఒక డివోర్స్డ్ పర్సన్ ఎనర్జీ అనేది నాకు కనబడతా ఉంది. ఇక్కడ జస్టిస్లోని కూడా కనబడతా ఉంది, ఈ క్వీన్ ఆఫ్ సోర్డ్స్లో కూడా కనబడతా ఉంది. ఒక డివోర్స్డ్ పర్సన్, ఒక సింగిల్ పర్సన్ ఎనర్జీ అయితే నాకు క్లియర్గా కనబడతా ఉంది. ఏంటంటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, చాలా మెటీరియలిస్టిక్ పర్సన్, వాళ్ళకి ఇంకా మనసులో ఎటువంటివి ఆలోచనలు, భావనలు లేవన్నమాట. వాళ్ళు ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా తన డిసిప్లిను, తన డబ్బు, తన పదవి ఇదే దృష్టి, కానీ వాళ్ళకి ఇట్లాగా ఫ్లర్టింగు, లవ్వు, ప్లేయింగు, ఇవి అవి వాళ్ళకి అవేమి లేవు. ప్రస్తుతానికైతే వాళ్ళు అలా ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు. తన పైన తను కేర్ తీసుకోవాలి, నాకు ఇంకెవ్వరూ లేరు, ఎవరు వద్దు అన్నట్టుగా ఒక మంచి ఏమంటారు పొజిషన్లోకి వెళుతున్నారు. ఆల్రెడీ వెళ్ళారు కూడా, ఒక మంచి జాబ్ పరంగా, బిజినెస్ పరంగా ఒక మంచి లెవెల్లో ఉన్నారు. సో వాళ్ళు అదే కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. సో మీరు ఇలాగ చెప్తున్నారు కదా, సో మీకు మా వ్యూవర్ అసలు గుర్తులేరా?
సో వాళ్ళకి గుర్తున్నారు. కానీ ఏంటంటే ఇది లాంగ్ డిస్టెన్స్ కనెక్షన్ అవ్వచ్చు. లేదంటే ఎమోషనల్ డిస్టెన్స్. వాళ్ళు చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారండి ఈ కనెక్షన్‌లో. అంటే మీ సైడ్ నుంచి వాళ్ళకి ఎటువంటి రెస్పాన్స్ రావటం లేదు. మీ సైడ్ నుంచి ఎటువంటి సిగ్నల్, సైన్ వాళ్ళకనేది దొరకటం లేదు. సో దానివల్ల ఏంటంటే ఇంక వాక్ అవే చేసేద్దామా? ఏం చేద్దాము? అనేది అర్థం కాక అలాగ నిలబడి వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళకి వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కానీ మిమ్మల్నే పట్టుకొని మీ ఆలోచనలతోనే ఉన్నారు. సో, మీతోనే ఉండాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. మీరంటే విపరీతమైన అట్రాక్షను, ప్యాషను ఉంది. కానీ ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది. నాకింకా ఏమీ జరిగే అవకాశం లేదు అన్నట్టుగా ఒక నిరాశ, నిస్పృహ, ఒక ఒంటరితనం అనేది నాకు కనబడుతా ఉంది. కనిపిస్తుంది. ఓకే. సో, మీరు మా వ్యూవర్‌ని ప్రేమిస్తున్నారా లేదా? సో, ఇక్కడ ప్రేమ కన్నా ఎక్కువ నాకు ముందు నుంచి కూడా ఒక స్నేహం అనేది కనబడతా ఉంది. ప్లస్ వాళ్ళ లైఫ్‌లో వేరే ఎవరో కూడా ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు అనేది కనిపిస్తున్నారు. సో, ఇద్దరిని వాళ్ళు జగుల్ చేస్తున్నారు. సో, అది మీకు తెలిసినా, తెలియకపోయినా వాళ్ళ లైఫ్‌లో అయితే ఇద్దరు మనుషులున్నారు. సో, వాళ్ళని జగుల్ చేస్తున్నారనమాట. సో, దానివల్ల ప్రేమిస్తున్నారా లేదా అనే దానికి వాళ్ళ దగ్గర సమాధానం అనేది లేదు. మేబీ మీరేమైనా సెకండ్ వచ్చారా ఆ ప్లేస్‌లో? ఫస్ట్ ఇంకెవరైనా ఉన్నారా? సో, వాళ్ళకది క్లారిటీ లేదు. అసలు వాళ్ళేం ఆలోచిస్తున్నారు, వాళ్ళకేం కావాలి అనే క్లారిటీ అనేది లేదు. సో, మళ్ళీ ఇంకోసారి అడుగుతున్నాను మా వ్యూవర్ యొక్క పర్సన్. మీరు మా వ్యూవర్‌ని ప్రేమిస్తున్నారా లేదా? సో, ఇక్కడ చాలా మటికి ఒక అట్రాక్షను, ప్యాషను కనబడుతుంది గానండి, ఒక ప్రేమ అనేది కనిపించట్లేదు. వాళ్ళకేంటంటే మీతో మాట్లాడడం అనేది ఇష్టము, మీతో టైమ్ స్పెండ్ చేయడం అనేది ఇష్టము, మీతో గంటలు గంటలు కూర్చొని ఫ్లర్ట్ చేయటం గానీ, అసలు మీ సాంగత్యం అంటే ఇష్టం. మీతో కూర్చొని మాట్లాడుతూ ఉంటే మీరు చెప్పే మాటలు గానీ, మీరు డ్రెస్అప్ అయ్యే విధానం గానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా ఇష్టమనమాట. సో, దానివల్ల ఏంటంటే, మీ గురించి ప్రేమ అని చెప్పలేం గానీ, ఒక స్నేహం ఉంది, ఒక అట్రాక్షన్ ఉంది, ప్యాషన్ ఉంది. సో, మీ గురించి చాలా ఆలోచిస్తారు. మీతోనే మాట్లాడాలి అని ఫోన్ రింగ్ అయితే చాలు మీ ఫోనే అన్నట్టుగా వాళ్ళు పరిగెత్తి వస్తారు. ఒక మెసేజ్ టోన్ వస్తే కూడా మీరేమైనా మెసేజ్ పెట్టారేమో అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. సో, వాళ్ళకి మిమ్మల్ని కలవడం గానీ, మీతో మాట్లాడడం గానీ, మీతో టైమ్ స్పెండ్ చేయటం గానీ చాలా చాలా ఇష్టమనమాట. ఓకే. సో, మీరు ఇన్ ఫ్యూచర్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? ఈ కనెక్షన్ గురించి మీరేమైనా యాక్షన్ తీసుకుంటారా? మా వ్యూవర్ యొక్క పర్సన్ ప్లీజ్ మాకొక క్లారిటీ ఇవ్వండి. 6 ఆఫ్ సోర్డ్స్. సో, వాళ్ళకేంటంటే వాక్ అవే చేసేద్దాం అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ ఉంది. గొడవలు, మాట్లాడితే అనుమానాలు, అపోహలు, అపార్థాలు, నిలదీసి అడగడము, ఒక మనశ్శాంతి అనేది వాళ్ళకి లేదు. సో, దానివల్ల ఏంటంటే ఇది మేబీ రియల్‌గా అయినా కాకపోయినా ఇండైరెక్ట్‌గా కూడా అయ్యుండొచ్చు. వాళ్ళ మెంటల్ కాన్‌ఫ్లిక్ట్ అయ్యుండొచ్చు. సో, మీరు వేరే వాళ్ళతో తిరగటం గానీ, వాళ్ళకి నచ్చని విషయాలు చేయటం గానీ, సో, ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి నచ్చటం లేదు. మెంటల్‌గా డిస్టర్బ్ అయిపోతున్నారు. సో, దానివల్ల ఏంటంటే ఇంకా ఈ కనెక్షన్‌లో ఉండటం అనేది వేస్టు. ఇంక నేను దూరంగా వెళ్ళిపోవాలి అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. సో, ముందు ఏం యాక్షన్ తీసుకుంటారు అంటే ఇంక దూరంగా వెళ్ళిపోవాలి. అదే మంచిది అని ఫీల్ అవుతున్నారు. ఈ డెత్ కార్డు, 6 ఆఫ్ సోర్డ్స్ కూడా అదే చెప్తున్నారు. ఏంటంటే, ఇది ఒక టాక్సిక్ కనెక్షన్ అయిపోయింది. సో, ఇందులో ఉండి కూడా పెద్దగా లాభం ఏమి లేదు. వాళ్ళ మనసులో ఉంది. మీతో కలవాలి, మీతో కలిసి ఉండాలి, ఎంజాయ్ చేయాలి, టైమ్ స్పెండ్ చేయాలని ఉంది వాళ్ళకి. కాకపోతే అలా చేయటం వల్ల పెద్ద ఉపయోగం లేదు అన్నట్టుగా వాళ్ళు భావిస్తున్నారు. సో, మీ నెక్స్ట్ ఆలోచన ఏంటి? మీరు నెక్స్ట్ ఏం చేయబోతారు? మీ జీవితంలో మీరు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారా? ఓకే. సో, వాళ్ళ జీవితంలో అయితే వాళ్ళు న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఒంటరిగా ఉండాలనుకుంటున్నారు. వాళ్ళు ఒంటరిగా జర్నీ చేయాలనుకుంటున్నారు. అడ్వెంచరస్ ట్రిప్స్‌కి వెళ్ళాలనుకుంటున్నారు. సో, వాళ్ళు పెద్దగా మీతో ఉండాలి, మీతో మళ్ళీ కలవాలి అనే ఆలోచన అయితే ఇక్కడ లేదు. వాళ్ళేంటంటే తన జీవితంలో తను ముందుకు వెళ్ళాలి. మనసులో ఉంది కలిస్తే బాగుండు అని చెప్పేసి. కానీ కలవటం వల్ల ఉపయోగం ఏంటి? అనేది ఒకటే ఒక ఆలోచన. సో, దానివల్ల ఏంటంటే ఒక రిస్క్ తీసుకొని తన లైఫ్‌లో ఒంటరిగా ప్రయాణాలు చేయటము, తిరగటము, మేబీ వరల్డ్ టూర్ చేయటము. సో, ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో, ఇంకా అందరిని వదిలేసి దూరంగా వెళ్ళిపోవాలి. ఒంటరి జీవితాన్ని గడపాలి. దేశ సంచారం చేయాలి. సో, ఈ విధమైన ఆలోచనలైతే ఉన్నాయి. మీరు మళ్ళీ మా వ్యూవర్‌తో మాట్లాడతారా? ఏదైనా చెప్తారా?
మళ్ళీ మా వ్యూవర్కి ఒక కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారా? ఒక్కసారైనా మళ్ళీ మీరు మాట్లాడతారా లేదా? 7 ఆఫ్ సోర్స్. సో వాళ్ళు మాట్లాడాలని అయితే అనుకోవటం లేదండి. ఎందుకంటే మీరు మాట్లాడితే కమిట్మెంట్ అడుగుతారు. వీళ్ళు కమిట్మెంట్ ఇచ్చే పొజిషన్‌లో లేరు. ఎందుకంటే వీళ్ళు ఒక రకంగా ఫ్రీడమ్ లవర్ అనమాట. సో వాళ్ళు ఫ్రీగా ఉండాలి. సో వాళ్ళకేంటంటే ఎవరు కావాలంటే వాళ్ళతో ఫ్లర్ట్ చేయాలి. ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయాలి. మీ దగ్గరికొస్తే ఏంటంటే మీరు రిస్ట్రిక్షన్స్ పెడతారు. నా కమిట్మెంట్ ఎప్పుడు ఇస్తావు? నన్ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు? ఇది, అది అని చెప్పేసి మీరు అడుగుతారు. అది వాళ్ళకి ఇష్టం లేదు. సో దానివల్ల నెక్స్ట్ అయితే మీ దగ్గరికి రావాలని అయితే అనుకోవటం లేదు. ఎక్కువగా ఇక్కడ ఏంటంటే వాకింగ్ అవే మాత్రమే కనిపిస్తూ ఉంది. వాకింగ్ అవే, దూరంగా వెళ్ళిపోవాలి, అది మీ ఇద్దరికి మంచిది అన్నట్టుగా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, లాస్ట్గా మీరు నా వ్యూవర్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ లాస్ట్ మెసేజ్ ఏంటి? మీ లాస్ట్ మెసేజ్ ఏంటి? మీరు మా వ్యూవర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? 9 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ వాండ్స్. ఓకే, సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని చక్కగా హ్యాపీగా ఉండు, నీ పైన నువ్వు సెల్ఫ్ కేర్ తీసుకో, మంచిగా సంపాదించుకో, హ్యాపీగా ఫ్రీగా ఎంజాయ్ చేసుకో లైఫ్, నీ కావాల్సిన బట్టలు వేసుకొని మంచి షాపింగ్ చేసుకొని ఇండిపెండెంట్గా ఫ్రీగా ఉండు, నీకు ఎవరితో పని లేదు, నువ్వు ఎవరిపైన ఆధారపడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ఉండు. ఎందుకు వచ్చింది ఈ కనెక్షన్ అనే బర్డెన్ని తీసుకొని తలపైన పెట్టుకొని నడవలేక భారంగా ఎందుకుంటున్నావు? మర్చిపో, ఈ కనెక్షన్ని మర్చిపోయి దూరంగా వెళ్ళిపో, హ్యాపీగా ఉండు, మంచిగా అన్ని విధాలుగా ఫైనాన్షియల్గా సెల్ఫ్ కేర్ తీసుకో, ఫైనాన్షియల్గా కూడా మంచిగా సక్సెస్ సాధించు అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారనమాట. సో మీకు ఇండిపెండెంట్గా, కాన్ఫిడెంట్గా, హ్యాపీగా ఉండు, నా గురించి ఆలోచించద్దు, ఈ కనెక్షన్ అనే భారాన్ని నువ్వు తలపైన పెట్టుకోవద్దు, ఈ భారం తీసివేసి ముందుకి సాగిపో, ఐ మీన్ మూవ్ ఆన్ అయిపోయి నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకో అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారండి. సో ఏంటంటే బేసిక్గా మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగింది అనేది నాకు తెలియదు, కానీ సో ఈ వ్యక్తి ఎలా ఫీల్ అవుతున్నారంటే ఈ కనెక్షన్ అనేది అంత హెల్తీ కనెక్షన్ కాదు, ఒక టాక్సిక్ రిలేషన్షిప్ ఇది ఎప్పటికైనా డేంజరే, ఎప్పటికైనా అంత మంచిది కాదు. కానీ నేను యాక్చువల్గా ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, నాకు ఎందుకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది లేరు, ఐ మీన్ వ్యూవర్స్ ఎక్కువ లేరు అనేది నేను చెప్తాను. నాకు మెసేజ్‌లు పెట్టే వాళ్ళందరూ కూడా చాలా అండి. అంటే ఎలాగంటే మాటికి మెసేజ్‌లు పెట్టడము, అంటే మా పర్సన్ ఏం చేస్తున్నారు అది ఇది అంటే ఒకసారి పర్సనల్ రీడింగ్ తీసుకున్నా కూడా వాళ్ళు ఆగరనమాట. మళ్ళీ రోజుకి మెసేజ్‌లు పెట్టడము, సో ఇట్లాంటి విషయాలు మీ పర్సన్ దగ్గర కూడా చేస్తే ఎవరికైనా చిరాకే కదండీ! ఇప్పుడు ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు. మీ వ్యక్తి గురించి ఆలోచిస్తే కూడా వాళ్ళు తన ఆఫీస్ పని, తన బిజీలో తను ఉంటారు. సో మీరు మాటికి మెసేజ్‌లు పెట్టి ఏం చేస్తున్నావు బేబీ, తిన్నావా, పడుకున్నావా, ఇట్లావన్నీ ఏంటంటే ఒక స్టేజ్ వచ్చేసరికి విరక్తి, చిరాకు వచ్చేస్తుందనమాట. సో ఆ విధంగా నా దగ్గరికి వచ్చిన చాలామంది వీళ్ళు పర్సనల్ రీడింగ్స్ వచ్చేవాళ్ళు కూడా వాళ్ళకి అసలు నేను ఏం చెప్తున్నాననేది మైండ్కి అర్థం కాదనమాట. మీరు ఏంటి అడగాలనుకుంటున్నారు, క్వశ్చన్స్ క్లియర్గా రాయండి అంటే అది వాళ్ళకి అర్థం కాదు. ఏంటేంటో స్టోరీలు చెప్తారు, ఏంటేంటో స్టోరీ అడుగుతారు. సో నేను అంటాను, అమ్మ నీ మైండ్లో అసలు క్లారిటీ అనేది ఉండాలి. నీకేం కావాలి లైఫ్లో, నువ్వు ఎలాగా బతకాలనుకుంటున్నావు, ఆ క్లారిటీతో నువ్వు నన్ను క్వశ్చన్లు అడిగితే నేను చెప్తాను. కానీ నువ్వు నాకు పెద్ద పెద్ద స్టోరీలు చెప్పేసేసి అది ఇది అని చెప్పేసి అడిగితే అది ఇదేమీ జీవితం, ఇది స్టోరీ కాదు కదా. సో ఇలాగా ఇట్లా వాళ్ళు మరి వాళ్ళ వెంట పడి వేధించి వాళ్ళకి మాటికి ఫోన్లు చేసి మెసేజ్లు పెడితే వాళ్ళు బ్లాక్ చేసేస్తారు. అది అర్థం చేసుకోవాలి. మీకు మీరు సెల్ఫ్ వర్త్ అనేది ఉండాలి. నేను అందరికీ ఇది చెప్తాను, అంటే షుగర్ కోటెడ్గా నేను నా రీడింగ్స్ అనేవి ఉండవండి. నేను ఏదైనా ముఖం మీద చెప్తాను, అది చాలామందికి నచ్చదు, అందుకే నా రీడింగ్లు అనేవి చూడరు. మిగతా వాళ్ళు ఏంటంటే చాలా రొమాంటిక్గా, చాలా ఇదిగా, స్వీట్గా అది చెప్తారు. వాళ్ళ రీడింగ్లన్నీ వీళ్ళు ఒక లక్షల వ్యూస్లోకి వెళ్ళిపోతుంటాయి అన్నమాట. సో మన వ్యూస్ ఏమంటే 1000, 2000, మ్యాక్సిమం 3000 అట్లా వెళ్తుంటాయి అన్నమాట. సో ఎందుకంటే నేను నిజం చెప్తాను, నిజం చెప్తే ఎవరికి నచ్చదు. సో దానివల్ల ఇట్లా ఉంటుందన్నమాట. ఓకే, ఎనీ విచ్ వేస్ నేను మీకోసమని నా ఇది మార్చుకోను కదా, నేను నిజమే మాట్లాడతాను, మీకు నచ్చినా నచ్చకపోయినా. ఓకే, సో ఇదండి ఇవాళ రీడింగు. మీ పర్సన్ నా ద్వారా మీకు చెప్పించారు. సో మీరు అది పాటిస్తారా, మీ ఇష్టము, లేదంటే మీ కష్టం. మనం ఏం చెప్పలేం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.